సిటీలో మధ్యాహ్నం ఒక్కసారిగా వర్షం కురిసింది. పలు ప్రాంతాల్లో రోడ్లు జలమయమయ్యాయి. దీంతో కొన్ని ఏరియాల్లో ట్రాఫిక్ జామ్ అయింది. భారీగా నీళ్లు నిలిచిన ప్రాంతాల్లో మోటార్లతో వర్షపు నీళ్లను తోడారు. ఇక నీళ్లను క్లియర్ చేసి ట్రాఫిక్ ను పంపించారు పోలీసులు. గ్రేటర్ హైదరాబాద్ కు ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా భారీ వర్షం కురిసింది. ఉదయం నుంచి పొడిగా ఉన్న వాతావరణం మధ్యాహ్నం వరకు ఒక్కసారిగా మేఘావృతమై వాన పడింది. గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, చందానగర్, మియాపూర్, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, మాసబ్ ట్యాంక్, మెహదీపట్నం, పంజాగుట్ట, అమీర్పేట్, లగ్డీ కపూర్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్, మలక్పేట్, దిల్సుఖ్ నగర్, చంపాపేట్, కొత్తపేట్, ఎల్బీ నగర్, చాదర్ఘాట్ పరిసర ప్రాంతాల్లో వర్షం పడ్డది. పాతబస్తీలోనూ వర్షం కురిసింది. చాంద్రయానగుట్ట, ఫలక్నామా, సంతోష్ నగర్, కాంచన్బాగ్, బండ్లగూడ, చిత్రినాక, శాలిబండలో వాన పడ్డది. ఒక్కసారిగా కురిసిన భారీ వర్షానికి పలుచోట్ల రోడ్లు, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షపు నీరు రోడ్లపై నిలవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్లయ్యాయి. సిటీలో మోస్తరు నుంచి భారీ వర్షం పడింది. బషీర్బాగ్, అబిడ్స్, కోటి, నారాయణగూడ, కాచిగూడ, విద్యానగర్, అంబర్పేట్ ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. మరోవైపు నగర శివారు ప్రాంతాల్లో కూడా వర్షం పడ్డది. కుత్బులాపూర్, గండిమైసమ్మ, దుండిగల్, బహదూర్పల్లి, సూరారం ప్రాంతాల్లో మోస్తరు వాన పడ్డది. షామీర్పేట్, చింతల్, కొంపల్లి, అల్వాల్ ఏరియాలో చిరుజల్లులు పడ్డాయి. తోమ్కుంట మున్సిపాలిటీ పరిధిలో కురిసిన వానలతో రోడ్లన్నీ జలమయమయ్యాయి. నగరంలో మోస్తరు నుంచి భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం చందానగర్లో అత్యధికంగా 5.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. సంగారెడ్డి జిల్లా ఆర్సీపురం, పటాన్చెరులో 4.3 సెంటీమీటర్ల వర్షం కురిసింది. గచ్చిబౌలిలో 4.1 సెంటీమీటర్ల వాన పడ్డది. మరో 5 ప్రాంతాల్లో 3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. షేర్లింగంపల్లి, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్, హైటెక్ సిటీ, ఐటీ కారిడార్లలో భారీ వర్షం పడ్డది. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. గచ్చిబౌలి నుంచి లింగంపల్లికి వెళ్లే ప్రధాన రహదారిపై భారీగా వర్షపు నీరు చేరింది. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. రోడ్డుపై చేరిన వర్షపు నీటిని మోటార్ల సాయంతో తోడారు హైడ్రా సిబ్బంది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారడంతో వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు వెదర్ ఆఫీసర్స్. ఈ నెల 27న తుఫాను తీరం దాటనుందని, రేపు ఎల్లుండి భారీ వర్షాలుంటాయని సూచించారు అధికారులు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రేపటికల్లా ఇది చూసుకున్నట్లయితే మనకి తీవ్ర వాయుగుండంగా మారి 27 కల్లా కూడా మనకి ఇది తుఫాన్గా కూడా బలపడే అవకాశాలు కూడా స్పష్టంగా కనిపిస్తుంది. 27, 28, 29 తారీఖుల్లో ఎల్లో ముఖ్యంగా పసుపు రంగు హెచ్చరికలు కూడా తెలంగాణ రాష్ట్రానికి జారీ చేయడం జరిగింది. వాయుగుండం ప్రభావంతో మరో 2 రోజులు వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు వాతావరణ శాఖ అధికారులు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు.